నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన ప్రైజ్ ది లార్డ్. అదే 22వ కీర్తనము 8 వాక్యమే మనం చదివాము. ఒక్కసారి కూడా చదవండి. యెహోవా మీద భారం మోపుము, ఆయన వానిని విడిపించినేమో, ఇష్టుడు కదా తప్పించునేమో అని చాలా ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రైజ్ ది లార్డ్ ఒక్కని మీద ఆ భారం అంటే మోపటం అంటే ప్రైజ్ ది లార్డ్ మోపటం అంటే పూర్తి ఆ యొక్క సపోర్ట్ ఇవ్వటమని మాట. ఇక్కడ మోపటం అంటే సమర్పణ అని మాట. దేవునికి నిన్ను సమర్పించుకో. ప్రైజ్ ది లార్డ్. ఏంటది? దేవునికి నిన్ను సమర్పించుకో. ప్రైజ్ ది లార్డ్. అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడండి అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగే అనుకోండి, ఇక్కడ 2 పిల్లర్ ఉంది, ఈ సైడ్లో 3 పిల్లర్ ఉంది, ఇక్కడ 3 పిల్లర్ ఉంది, అక్కడ 2 పిల్లర్ ఉంది, ఎక్కడకాల 2 పిల్లర్ ఉంది. ఈ యొక్క ఆ బిల్డింగ్ అంతా నిలబడేది ఆ పిల్లరు ఏం చేస్తుంది? అది మోస్తుందని మాట గమనించండి. ఈ ఈటుక మీద మాత్రం భారం రాదు, గోడ మీద మాత్రం భారము లేదని మాట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఉదయకాలం సమయం గమనించండి, పూర్ణ సమర్పణ గురించి. అంటే దేవునికి సమర్పించినప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఎంతవరకు మనము దానినే పూర్తిగా అంటే మన జీవితం అంతా ఆయనే మోయాలని యొక్క భారం అంతా ఆయనే మోయాలని యొక్క ఆశతో ఎంతవరకు మనము ప్రైజ్ ది లార్డ్ సమర్పణ కలిగి ఉన్నాము అని యొక్క విషయం మనము ఈరోజు కొంచెము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి ప్రార్థన ఇష్టమే, అందరూ చర్చకి వెళ్ళేవారమే, అందరూ ప్రైజ్ ది లార్డ్ దేవుని ఆరాధించే వాళ్ళమే, దేవునికి ఇచ్చే వాళ్ళమే. కానీ ఈ సమర్పణ విషయానికి వచ్చినప్పుడు ఎంతవరకు మనము పూర్తిగా సమర్పిస్తున్నాము అని యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పోయిన 2 దినములో మనము అదే ఏలీ ప్రవక్త గురించి, అదేవిధంగా సమూయేలు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారని మాట గమనించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుక్రవారము ఆ యొక్క ఏలీ యొక్క పరిస్థితి గురించి మనము తెలుసుకున్నామని మాట. ఏలీ యొక్క పరిస్థితి గురించి మనము తెలుసుకున్నామని మాట తెలుస్తాం. 2వ రోజు నిన్న ఏం విన్నామండి? ప్రైజ్ ది లార్డ్. ఆ ఏలీ యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి సమాజములో వచ్చిన ప్రైజ్ ది లార్డ్ సమాజం ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఏంటి? దేవుని యొక్క మహిమ పోయిందని మాట. అంటే మందసము ఫిలిష్తీయుల చేతిలో వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ఈ యొక్క పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ ఎవరి తప్పది? ఏలీ కుటుంబం యొక్క తప్పని మాట. ఏలీ యొక్క తప్పని మాట. దాని ప్రభావం ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేల్ ప్రజలందరి మీద వచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ప్రైజ్ ది లార్డ్ హెడ్గా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో కానివ్వండి, కుటుంబమే తీసుకోండి. అక్కడ నేను కుటుంబం కూడా నేను తీసి వచ్చాను. గమనించండి. పరలోక రాజ్యం యొక్క ఒక చిన్న మోడల్ అని మాట. ఏంటి? కుటుంబం అనేది పరలోక రాజ్యం యొక్క చిన్న మోడలు కుటుంబము. అక్కడ ఏ విధంగా ఉండాలో అదే పరలోక రాజ్యము కూడా అదే అని యొక్క విషయం నేను చెప్పానని మాట. హెడ్గా ఉన్నవారు, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ యజమానిగా ఉన్నవారు సరిగా ఉండే తప్పనిసరిగా ప్రైజ్ ది లార్డ్ ఆ కుటుంబము సరియైన రీతిలో ముందుకు సాగుతుందని మాట. ఒక ఇన్స్టిట్యూషన్ అయినా సరే హెడ్గా ఉండే హెడ్ బాగానే ఉండే ప్రైజ్ ది లార్డ్ తోక కూడా బాగానే ఉందని మాట గమనించండి. అందుచేత ఇంకా సంఘమైన అందే ప్రైజ్ ది లార్డ్ నాయకులకు ఇష్టం వచ్చిన రీతిలో
ఎప్పుడైతే ప్రవర్తిస్తే మళ్ళీ సంఘం కూడా నిలబడటం కష్టమని జ్ఞాపకం చేసుకోండి. అంటే అక్కడ ఏలి పిల్లల మీద అంటే శిక్షించలేదు కనుక పిల్లలు వారికి ఇష్టం వచ్చినట్టు జీవించటం మొదలుపెట్టారు. ప్రైజ్లో దాని యొక్క ప్రభావము ఆ కుటుంబం మీదకి వచ్చింది. ప్రైజ్లో అక్కడ ఏలి యొక్క కోడలు ఏం చెప్తుంది, మా కుటుంబం నుండి ప్రభావం బయలు వెళ్ళిందని చెప్పట్లేదు, ఈ ఊరి నుండి, లేకపోతే ఇశ్రాయేలు నుండి ఏం జరిగింది, దేవుని ప్రభావము దేవుని యొక్క మహిమ వెడలిపోయిందని చెప్తున్నారు. గమనించండి. అంటే మనకందరికి ఉన్న బాధ్యతలో మనం నిలబడితే సరే ప్రైజులు, లేకపోతే దేవుని యొక్క మహిమలో మనం ఉండలేకపోయే పరిస్థితి జీవితంలో వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఓకే, ఇంకపోతే కొంచెం కూడా నేను కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాం. అదే అంటే కొన్ని ఇన్సిడెంట్ మనం తెలుసుకోవాలి. కంటిన్యూస్ తెలుసుకుంటే కూడా బాగుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి ఏం వెళ్ళింది, మందసం వెళ్ళిందని మాట గమనించండి. దేవుని స్తోత్రం. మందసము ఎక్కడ ఉండాలి, ఇశ్రాయేలులో ఉండాలి. మందసం ఫిలిష్తీయుల మధ్యలో ఉండడానికి లేదు అని మాట. అన్ని జనుల మధ్యలో, లేకపోతే ప్రైజులో సున్నతి లేని ప్రజల మధ్య ఏం ఉండకూడదు, మందసం ఉండకూడదు. మందసం ఇశ్రాయేల్. ప్రైజులో మందసం అక్కడ ఉండగా ప్రైజులో ఏం జరిగింది, అక్కడ అనేక విషయములు అక్కడ జరిగిందని మాట గమనించండి. ప్రైజులో 5వ అధ్యాయము మనము 6వ వాక్యం చివరి మాట ఒక్కసారి చదవండి. 1 సమూయేలు. అంటే చాలామంది చనిపోయారు. తర్వాత చావకుండా మిగిలిన వారు గడ్డల రోగము చేత ఆ పట్టణస్థులు కేకలు ఆకాశం వరకు వెళ్ళింది. అందరూ వినండి. మందసము ఇశ్రాయేల్లో ఉండగా ఇశ్రాయేలుకి అది ఆశీర్వాదం. ఈ మందసం ఫిలిష్తీయులో ఉండగా ఫిలిష్తీయులకు అది శాపమని మాట గమనించండి. కారణం ఏంటో తెలుసా, వారు సున్నతి పొందని వారు. దేవుని స్తోత్రం. సున్నతి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. సున్నతి దేనికి సాదృశ్యం అండి, పరిశుద్ధతకి. అంటే అపవిత్రులైన వారి మధ్యలో ఎప్పుడైతే మందసం వెళ్ళిందో అది వారికి శాపం. గడ్డ లేచిందని మాట. అది కూడా మూల, అంటే ప్రైజులో అది మామూలు గడ్డ కాదు. ప్రైజులో గమనించండి. మూల సంఘైని చెప్తాం కదా, అదే అక్కడే ఆ గడ్డలు లేచింది. చాలామంది ప్రైజులో చనిపోయారు. బ్రతికి ఉన్నవారు కేకలు వేయటం మొదలుపెట్టింది. ఏం చేయాలో ఇని తెలియలేని పరిస్థితి. ఇంచుమించు 6 నెలలని మాట. స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ ఒక సత్యం గమనించండి. ప్రైజులో దేవుని బిడ్డల జీవితంలో ఏం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. పవిత్రత లేకుండా నీ ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసిన ప్రైజులో అది మనకి ఆశీర్వాదం కాదు, శాపమని మాట గమనించు. ఎవరైనా సరే ప్రైజులో కొంచెం మీరు కొందరు జీవితంలో దగ్గర ఉండే స్టడీ చేస్తే చాలు, కొందరు సేవకులు దగ్గర ఉండి స్టడీ చేస్తే చాలు. ప్రైజులో దేవుని నామం ఎత్తుకోవాలంటే, దేవుని యొక్క మందసం మోయాలంటే, లేకపోతే మందసం దేవుని వాక్యానికి సాదృశ్యమని మాట మోయాలంటే తప్పనిసరిగా ఏముండాలి, పరిశుద్ధత ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధంగా జీవించే వారికి ప్రైజులు అది ఆశీర్వాదం. దేవుని వాక్యం ఆశీర్వాదమే, దేవుని సన్నిధి ఆశీర్వాదమే, దేవుని యొక్క ప్రైజులు అది ఆశీర్వాదమని మాట గమనించండి. అయితే పరిశుద్ధంగా లేదు అండి, మన ఆలోచన కానివ్వండి, మాటలు కానివ్వండి, మన యొక్క ప్రైజులు విచారములు కానివ్వండి, అన్నీ పరిశుద్ధంగా ఉండాలని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధానం మనకేమవుతుంది. అనేక మంది కంప్లైంట్ చేసి, ఏంటి ప్రభు ఉపవాసం చేస్తున్నాం కదా, ప్రైజులో ప్రతి వారం చర్చికి వెళ్తున్నాం కదా, ప్రైజులో ప్రతి కూడికి వెళ్తున్నాం కదా, అన్నీ చేస్తున్నాం, మళ్ళీ ఈ శోధన ఏంటి, మళ్ళీ ఇదండి అని అడుగుతూ ఉన్నాం. కానీ ప్రైజులో గమనించండి, జీవితమును సరి చేసుకోండి, పరిశుద్ధత కలిగి జీవించండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తప్పనిసరిగా అంటే ఇక్కడ చదివే మాట ఏంటి అంటే
నీ భారము అంటే తర్వాత తర్వాత ఆయన ఇష్టుడేమో. దేవునికి ఎవరు ఇష్టం అంటే పరిశుద్ధత కలిగిన వారు ఇష్టం. పరిశుద్ధంగా జీవించేవారు దేవునికి ఇష్టమని మాట. ఓకే, ఇన్న మనం ముందుకు సాగినట్టయితే ఆ విధంగా అక్కడ ప్రైజులో ప్రాబ్లమ్స్ ప్రైజులో వచ్చింది. చాలామంది చనిపోయారు. అప్పుడు ఏమేం చేయాలంటే ఈ ఫిలిష్తీయులు వాళ్ళ యొక్క పెద్దలందరూ కూడా వచ్చి ఏం చేయాలి, పరిష్కారం ఏంటి, దీనికి ఒక పరిష్కారం రావాలి, ఇక్కడ మన యొక్క వారి మందసం ఇక్కడ ఉండటం వలన ఇదన్నీ మనకు జరుగుతుందని వారికి అర్థమైందని మాట. మందసము తిరిగి పంపించాలి, ఊరికనే పంపించటం కుదరదు. గమనించండి, ప్రైజులో వీరు మోయలేరు. గమనించండి, అందుచేత ఎలాగ పంపించాలి అని యొక్క ఆలోచించన్నారు. అది 6వ అధ్యాయంలో ఉందండి. తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవద్దు. ప్రైజులో ఇప్పుడు ప్రైజులో చాలామందికి చదవడానికి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందండి? ప్రైజులో చర్చిలో ఉన్నప్పుడు వాక్యం చెప్తూ ఉండగా చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. రోజు ఎంత టైం అనుకున్నా సరే బైబిల్ చదవడానికి మనకి ఇంట్రెస్ట్ రాదనమాట. దేవుని స్తోత్రం. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది వినండి, తర్వాత చదవండి. ఇంకా ప్రైజులో అన్ని కార్యాలు నేను చెప్పలేను కదా. ఓకే, 6వ అధ్యాయంలో, 1 సమూయేలు 6వ అధ్యాయంలో ఆ మాట మనకుంది. వాళ్ళు పెద్దలందరినీ పిలిపించి ఏమనుకున్నారంటే, ప్రైజులో ఈ మందసం ఇక్కడ నుండి ఎక్కడికి పంపించాలి? ఇశ్రాయేల్. అది ఊరికనే పంపించటం కుదరదు, కానీ ప్రైజులో దానికి ఒక ప్రాయశ్చిత్తం కావాలి. ప్రైజులో అంటే ప్రతిశాంతి కావాలి. ఎందుకంటే మేము పట్టుకొని వచ్చారు కదా, ప్రతిశాంతి ఎవరికి? దేవునికి ప్రతిశాంతి రావాలి. అంటే ప్రైజులో ఆ ప్రాయశ్చిత్తం జరగాలి కనుక కొన్ని వస్తువుని వారు తయారు చేశారని మాట. వస్తువుని తయారు చేసి ప్రైజులో దానిలో వారికి వచ్చిన రోగం యొక్క ప్రైజులో ఆకృతి కూడా తయారు చేశారనమాట. ప్రైజులో గమనించండి, ఇదన్నీ కూడా తయారు చేసి ఏం తీర్మానం చేసుకున్నారంటే, ప్రైజులో ఒక కొత్త బండి తయారు చేసి ఏం చేయాలి? ఆ మందసమును దానిలో ఎక్కించి పంపిస్తామని కూడా కొత్త బండిని తయారు చేసి దానిలో ఎక్కించి పంపించాలని యొక్క ఆలోచన కలిగిందని మాట. గమనించండి, వారి బండిని తయారు చేశారు. అది కూడా ప్రైజులో గమనించండి, బండి తోలేది ఏదంటే పాడి ఆవును తీసుకుని వచ్చారు. చూడండి, 6వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదవండి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పెట్టెను. బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గములో పడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్తేసు మార్గమును నడిచెను. చాలండి. ప్రైజులో అంటే అన్నీ కూడా సిద్ధపరిచారని మాట. గమనించండి, కావలసిన అన్నీ కూడా సిద్ధపరిచి కొత్త బండి తయారు చేశారు. గమనించండి, కొత్త బండి తయారు చేసి అది తోలడానికి దేనిని తెచ్చారండి? పాడి ఆవులను తెచ్చారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పాడి ఆవు ఒక్క అడుగు ముందు పెట్టాలంటే చెప్పండి అండి, దూడ కావాలి. ప్రైజులో దూడ ఉన్న చోటులోనే ఆవు ఉంటుంది. ప్రైజులో ఎక్కడ ఎక్కించాలన్నా ప్రైజులో ఆ లారీ మీద ఎక్కించాలన్నా గమనించండి, ఫస్ట్ ఏమేమి చేస్తారంటే దూడను ఎక్కిస్తా. ఇది మీకందరికీ తెలిసిన విషయమే. కానీ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ మందసం మోయడానికి ఉన్న బాధ్యత ప్రైజులో ఆ పాడి ఆవులకు అప్పగించిందో, ప్రైజులో ఇంకా అది ఏం చేయటం లేదు, దూడలను పట్టించుకోవటం లేదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నా టాపిక్ అండి, ఇక్కడే పూర్ణ సమర్పణ మనకు కనిపిస్తుంది మాట. ప్రైజులో ఇక్కడ ఏం కనిపిస్తుంది? పూర్ణ సమర్పణ. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి, దేవుని కొరకు మన జీవితమును సమర్పించినప్పుడు పూర్తి సమర్పణ అవసరమని మాట. ప్రైజులో ప్రభు చెప్తున్నారు, ఎవడైనను నన్ను వెంబడింపకోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ప్రాణశిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. అదేవిధంగా చెప్తుంది ప్రైజులో, నన్ను వెంబడించిన వారు తల్లిని కానీ తండ్రిని కానీ లేకపోతే ఆ అన్నలు కానీ లేకపోతే చెల్లిని కానీ పిల్లల్ని కానీ ఎక్కువ ప్రేమించినట్టయితే నాకు
పాత్రుడు కాదు అని యొక్క విషయం ప్రభు చెప్తున్నారని మాట. ప్రైజులో అంటే అక్కడ కూడా ఏం జరుగుతున్నారంటే పూర్ణ సమర్పణ కోరుతున్నారని మాట గమనించండి. పూర్ణ మనస్సుతో ఈ పగటి వేళ మనము కూడా దేవుని యొక్క మందసం మోయడానికి, దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి, దేవుని యొక్క ప్రైజులో పని కొరకు లేకపోతే దేవుణ్ణి ఆరాధించడానికి తీర్మానం చేసుకున్నట్టయితే ఏం కావాలి? ఏం కోరుతున్నారంటే పూర్తి సమర్పణ. ప్రైజులో హల్లెలూయా. మన శ్రద్ధ ఎటువైపు? దూడ వైపే మన శ్రద్ధ. గమనించండి, మనకిష్టమైన చాలా విషయాలు ఈ లోకములో ఉందని మాట గమనించండి. హల్లెలూయా. అంటే ప్రైజులో దేవుని కొరకు ఫ్యామిలీ అయినా సరే గమనించండి, రెండవ స్థానములోకి రావాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ప్రవక్త, అదే ప్రేజలో ఎలీషా ప్రవక్త అంటే ప్రేజలో ఏలియా ప్రవక్త ఎలీషాని పిలిచినప్పుడు, అందరూ వినండి, ఏలియా భర్త ఈ ఏలి కాదు, ప్రేజలో సమూయేలు యొక్క గురు ఏలి కాదు, ఏలియా ప్రవక్త గురించి. ఆహాబు టైంలో ఉన్న ఏలియా ప్రవక్త ఎలీషాని పిలిచినప్పుడు కూడా ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నారంటే 12 జత ప్రైజులో ఎద్దులను గమనించండి. 12 మంది ఉన్నారు, ఈయన చివరి వాడని మాట గమనించండి. ఆయన ప్రైజులో దున్నుతూ ఉండగా ఆ యొక్క దుప్పటి అతని మీదకి వచ్చింది. దుప్పటి ఎవరి మీద వేశారు? ఎలీషా మీద వేశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మన దుప్పటి అభిషేకానికి సాదృశ్యమండి. దుప్పటి దేనికి సాదృశ్యమండి? అభిషేకానికి. మనకి దేనికైనా అభిషేకం ఉంటే గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న 2 వారం అభిషేకం గురించే 3 దినముల అభిషేకం గురించి నేను మాట్లాడి అనమాట. మన నాలికలకు అభిషేకం ఉండాలి, మన కన్నులకు అభిషేకం ఉండాలి, చేతులకు అభిషేకం ఉండాలి, కాళ్ళకు అభిషేకం ఉండాలి. ప్రైజులో ఆ విధంగా అభిషేకించబడినట్టయితే గమనించండి, ఏదైనా పని కొరకు మిమ్మల్ని అభిషేకించినట్టయితే కొందరికి పాట పాడుతాని ప్రైజుల అభిషేకమేమో, కొందరికి వాక్యం చెప్పడానికి వాళ్ళ అభిషేకమేమో, కొందరికి ప్రైజులో ఆ పని చేయడానికి లేకపోతే సహాయం చేయడానికి వాళ్ళ అభిషేకమేమో, కొందరికి ప్రైజులో పరిచర్యలో ఏదైనప్పుడు కూడా అభిషేకం నీ మీద ఉన్నట్టయితే, దుప్పటి నీ మీద పడినట్టయితే తప్పనిసరిగా గమనించండి, సమర్పణ, పూర్తి సమర్పణ కోరుతున్నారని మనం దునిస్తాం. ఎలీషా ఏం చేశారు? దుప్పటి పడగానే ఏం చేశారు తెలుసా? తను ఎద్దులను తీసుకొని వచ్చారు. నాగట్టిని ఏం చేశారు? చీల్చి ప్రైజులో ఎద్దులను వధించి మంచి బిర్యానీ చేసి అందరికి పెట్టేశారని మనం తెలుస్తాం. అందరికి పెట్టేశారు. దేవుని స్తోత్రం. ఇంకా ఎద్దుల గురించి ఉన్న ఆలోచన లేదు, పనుల గురించి ఉన్న ఆలోచన లేదు, పొలం గురించి ఉన్న ఆలోచన లేదు. సమస్తము అది సమర్పించుకొని ఆయన ఎలీషా వెనకాల వెంబడించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా వెనకాల వెంబడించారు. గమనించండి ప్రైజులో. మళ్ళీ ఎలీషా చరిత్ర మనకు అంతర్గతలో కావాలంటే తర్వాత చెప్తాను. మళ్ళీ ఈ పగటి వాళ్ళు గమనించండి, అది ఏంటంట? పూర్తి సమర్పణ, పూర్తి సమర్పణ. ఇంకా ఎద్దుల గురించి ఉన్న ఆలోచన లేదు. గమనించండి, నాగటి గురించి ఉన్న ఆలోచన, పొలం గురించి ఉన్న ఆలోచన లేదు. ప్రైజులో గమనించండి. అదేవిధంగా మరొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తానండి. పీతరు గారు ప్రైజులో ఏం చేశారంటే, ప్రభు చనిపోయిన తర్వాత పీతరు ఒక మాట చెప్తున్నారు, ఏంటి? నా పాత వల అదే అక్కడ ఉంది, నేను నా పాత పనికి వెళ్ళిపోతున్నాను. నావా అదేవిధంగా పడవ, అదేవిధంగా వల ఉంది, పాతది ఉంది. గమనించండి, నేనేం చేస్తాను? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నా. ఎందుకు జ్ఞాపకం వచ్చింది? వల ఎక్కడ ఉందని మాట గమనించండి. మరలా అవసరం వద్దే వాడుకుందామని, అంటే అక్కడ పూర్ణ సమర్పణం కల్పించడం లేదు. కానీ తర్వాత పీతరు గారు సమర్పించుకున్నారు. అందుకనే ప్రభు అడిగారు, వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అంటే వీళ్ళందరూ కానీ అసలు ట్రాన్స్లేషన్ అంటే అక్కడ ఉన్న చేప, అక్కడ ఉన్న వల, అదేవిధంగా పొడవు అన్నీ కూడా చూపించి ఏమన్నా చెప్తున్నారంటే, వీటన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారని పీతరు గారిని అడిగినప్పుడు, ప్రభువా సమస్తం ఎరిగిన వాడిని ఒక విషయం చెప్పుకొని దేవుని మనం చూస్తున్నామని మాటతోని స్తోత్రం. తిరిగి మనము ఇక్కడికి వస్తాం. ఎవరి జీవితంలోకి మనం వద్దామండి? ప్రైజులో ప్రైజులో ఆ యొక్క పాడి ఆవుల దగ్గరికి మనం వద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఆ పాడి ఆవులను తోలిచచ్చి ప్రైజులో గమనించండి. ఇంకా దూడల గురించి వాళ్ళ ఆలోచన లేదు. కారణం ఏంటి? వారు మోయవలసినది ప్రభు ఒక మందసమని మాట, మోయవలసిన బాధ్యత అప్పగించారని మాట గమనించండి. ఇంకా దూడలు ఎంత ఏడిచినా సరే ప్రైజులో అక్కడ ప్రైజులో అది దానికి ప్రసక్తి లేదు. కారణము ఏంటి? దానికి ఒక లక్ష్యం ఇచ్చారు. ఈ యొక్క మందసము ఇశ్రాయేలుకి చేర్చాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ లోకములో మనం జీవించినప్పుడు ప్రైజులో మొదటి స్థానం ప్రభువుకి వండి, మిగిలిన అన్ని రెండో స్థానమని మన స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ దూడల వలె మనం ప్రేమించే ఎన్నో వస్తువులు మనకి ఉంది గమనించండి, విడిచిపెట్టలేము. హల్లెలూయా. విగ్రహాలు దేవుని మోస్తాం మనం, ఇష్టమే, కానీ కొన్ని ఉన్నాయి ఏంటి ప్రేయసులు విడిచిపెట్టవలసినది గమనించండి. విడిచిపెట్టవలసినది కొన్ని మన స్వభావానికి సంబంధించిన విషయం అవ్వచ్చు. కొన్నిసార్లు మనము ప్రైజులో వాడే వస్తువులు అవ్వచ్చు గమనించండి. కొన్ని సమయంలో ప్రాముఖ్యత దేనికి ఇస్తామో ఆ ప్రాముఖ్యత తగ్గించుకునే విషయాలు అవ్వచ్చు. అది చేస్తేనే తప్ప ప్రైజులో రాజమార్గములో తిన్నగా వెళ్ళటం కష్టమైపోతుందని మనం తెలుస్తాం. ఇక్కడ ఆవులు ఏం చేశారంట? రాజమార్గములు చక్కగా పోవచ్చు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దూడ గుర్తు వస్తే తిరిగి చూస్తే అనమాట అస్సలు ఒక్క అడుగు ముందుకు పెట్టదండి గమనించండి. ఒక్క అడుగు కూడా ముందు పెట్టడానికి కష్టం. అక్కడ దూడ ఏడుస్తుంది గమనించండి. ఆ ఏడుపు విని అయినా ఇది ఆగాలి కదా, ఇక ఆగదు ప్రైజులో. ఎందుకంటే ప్రైజులో ఆ యొక్క కాడి మోయడానికి, దేవుని కాడి మోయడానికి దానిని ఏం చేశారు? ఏర్పరచుకున్నారు, సమర్పించుకున్నారు. కనుక ప్రైజులో మళ్ళీ ఏమీ ఆలోచన లేదు. దేవుడు ఫస్ట్ ప్రైజులో ప్రార్థన ఫస్ట్, దేవుని సన్నిధి ఫస్ట్ ప్రైజులో, అదేవిధంగా పరిచర్య ఫస్ట్, లేకపోతే ప్రార్థన ఫస్ట్. మన యొక్క హల్లెలూయా సంతోషం ఇచ్చేది కానివ్వండి, లేకపోతే మనకి ఇష్టమైనది కానివ్వండి, దాని యొక్క ప్రైజులో ఏదైనప్పుడు కూడా దానిని పక్కన పెట్టడానికి వల్ల తీర్మానం చేసుకొని ముందుకు సాగారు ప్రైజులో. అప్పుడే మన జీవితంలో కూడా విడుదలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. సమర్పణ కావాలి గమనించండి. దేవుని స్తోత్రం. అంటే అక్కడ తోలి తెచ్చి ఏం చేశారంట? బండిలో బట్టి ఏం చేశారు అంటే ప్రైజులో గమనించండి. అంటే ఆవు ఎలాగ నడిచే ఒక్కసారి కూడా చదవండి మాట. ఆవులు రాజమార్గములో పడి చక్కగా పోవచ్చు, అరచుచు బెసేమెసు మార్గమున నడిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే గమనించవలసిన విషయము ప్రైజ్లో చక్కగా అంటే గురి చేరాలి. ఆ యొక్క బాధ్యత అక్కడ నెరవేర్చాలి. గమనించండి, అది చేరాలి కనుక తప్పనిసరిగా చక్కగా మాట చాలా మంచిది. ఏంటది? చక్కగా. ఎద్దు బండిలు చూస్తాం కదా మనము, ఎద్దు బండిలు పక్కనే ఏ గడ్డి ఉన్నా అదే తినడానికి ప్రయత్నిస్తూ గమనించండి. ఇక్కడ అదేమీ లేదు గమనించండి ప్రైస్లో. అందుచేత చక్కగా పోవచ్చు, అరచుచు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేని గురించి ఉన్నారు ఇప్పుడు? అరవటం ఎందుకు? పిల్లల గురించి కాదు గమనించండి ప్రైజ్లో. పిల్లల గురించి కాదు ప్రైజ్లో. అప్పగించిన బాధ్యతను బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అక్కడ వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్స్ ఉందా? లేదండి, లేదు. ప్రైజ్లో దానిని కూడా తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? అక్కడ వధించి ఏం చేశారు? యాగం చేశారనమాట. గమనించండి. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట ఉంది, నేను పానార్పణముగా పోయబడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నా? నేను పానార్పణముగా పోయబడుచున్నాను. దేవుని స్తోత్రం. మళ్ళీ లేదని మాట గమనించండి. ప్రైజ్లో ఈ పానార్పణముగా పోయబడిచటం అంటే గమనించవలసిన ఒక విషయం ప్రైజ్లో. ఈ కొన్ని ఊరేగింపులు మనం చూస్తాం గమనించండి. ఊరేగింపు ప్రైజ్లో గమనించండి. ఊరేగింపు ప్రైజ్లో అంటే రకరకాలైన ఊరేగింపులు ఉండవు.
ఒక ప్రత్యేకమైన ఊరేగింపు ఎలా ఉండండి, ఒక దానిలో అక్కడక్కడ కన్నం ఉంది. గమనించండి, దేనిలో? కుండలో కన్నం ఉంది. కండ నుండి ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. ప్రైజ్లో అక్కడ చేరవలసిన చోటుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అండి? కింద పడేస్తారు, పగులు కొట్టేస్తారు. అంటే తెలిసిన ఒక కార్యమే మనకు. ప్రైజ్ ఆ యొక్క చరిత్ర మనసులో ఉంచుకొని ఏం చెప్తున్నారు? నేను పానార్పణంగా పోయబడి లాస్ట్లో నాకేమీ లేదు, పూర్తి సమర్పణ. నేను పాయార్పణగా పోయబడ నేను పూర్తిగా సమర్పించుకున్నా చివరి వరకు కూడా. ప్రైజులో చివరిలో ఆ కుండ కూడా పగిలేటట్టు ప్రైజులో గమనించండి, ప్రైజులో సమర్పించుకున్నాను అని చెప్పి అపోస్తలుల పౌలు చెప్తున్నారు. నిమడుతున్న స్తోత్రం, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యం మనము ప్రైజులో ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మన సమర్పణ ఎంతవరకే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల పిల్లలు ఏడివచ్చు అంటే నేను లిటరలీ చెప్పట్లేదు, గమనించండి. పిల్లలు అది కాదు, ప్రైజులో కొన్ని అటువంటి ప్రైజులో విషయాల గురించి చెప్తున్నాం, గమనించండి. మమ్మల్ని వెనక్కిలాగి అనేక శక్తులు ఉంది, వెనక్కిలాగే ప్రైజులో అనేక కార్యములు ఉంది, వెనక్కిలాగే అనేక విషయాలు ఉంది మన జీవితంలో, గమనించండి. అది మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, దేవునికి సమర్పించుకోకుండా మమ్మల్ని వెనక్కి లాగే పరిస్థితి అన్నమాట. మనము ప్రైజ్లో గమనించండి, దేవుని కొరకు తీర్మానం చేసుకోవడానికి కూడా ప్రైజ్లో హల్లెలూయా. దేవునికి ఒక తీర్మానం చేసుకోమంటే ఏమంటారో తెలుసా? ప్రైజ్లో ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను తీసుకుంటామని అంటే ఇంకను కొన్ని విషయాలు విడిచిపెట్టడానికి ఏ లేదు, ఇష్టం లేక. గమనించండి, స్తోత్రం. అంటే ఈ పగటి వేళ మనము వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయము ఏంటంటే, మందసము గమనించండి, మోయడానికి పాడి ఆవులను తోలి తెచ్చి ఆ యొక్క ప్రైజులో మందసమును ప్రైజులో ఆ యొక్క ప్రైజులో బండి మీద పెట్టి ప్రైజులో ఆ యొక్క ఆవును ఆ ప్రైజులో నడిపించడానికి ఎవరైనా ఉన్నారా అక్కడ? నడిపించడానికి కూడా ఎవరు లేరు. స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా బండి కూడా ఎవరో ఒకరు నడిపించారు. ఈ ఆవుకి నడిపించవలసిన పని లేదు ప్రైజులో, ఎందుకంటే ప్రైజులో తెలుసు ఎక్కడికి వెళ్తారో అని తెలుసు అని మాట. స్తోత్రం. అంటే ఎటువైపు వెళ్ళారంట? బెత్లెహేము మార్గమున నడిచెను, ప్రైజ్ వెంబడించి ఓకే. ప్రైజులో అంటే అది ప్రైజులో వెళ్ళవలసిన చోటులేకి చూచుకొని ముందుకు సాగుతున్నానని మాట తెలుస్తాం. ఈ పగటి వాళ్ళ గమనించండి, మన యొక్క చూపు కూడా ఎటువైపు ఉండాలి? దేవుని వైపు, దేవుని రాకడ వైపు, దేవుని యొక్క రాకడ గురించి గమనించండి. దేవుని యొక్క ప్రైజులో దేవరాజ్యం గురించి, దేవుని యొక్క రాకడ గురించి గమనించండి. ఆలోచన కలిగిన వారిగా ఉండాలని మర్దనిస్తాం. హల్లెలూయా. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, మీరు క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారమైతే ప్రైజులో పరలోకములో ఉన్న వాటినే ఆలోచించండి, పరలోకమైతే ఉన్న వాటిని ఆలోచించండి అని చెప్తున్నారని మర్దన 3వ అధ్యాయంలో ఉంది, కొలొస్సీ పత్రిక 3లో ఉంది. గమనించండి, ప్రైజులో క్రీస్తుతో పాటు మీరు తిరిగి లేచినట్టయితే ప్రైజులో ఎక్కడ చూడాలి? పైనున్న వాటిని వెదకుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయము ప్రైజులో గమనించండి, మనమేమో భక్తి చేస్తూ వెళ్తాము. ప్రైజులో మనం చేసిన భక్తి దేవుడు అంగీకరించాలంట. స్తోత్రం. మనం చేసిన భక్తి దేవుడు మనం చేసిన భక్తి దేవుడు అంగీకరించడు. కానీ ప్రైజులో దేవుని యొక్క నియమ ప్రకారం, దేవుని యొక్క ఇష్ట ప్రకారం ఎప్పుడైతే భక్తి చేస్తామో ఆ భక్తి దేవుడు అంగీకరిస్తారని వర్ధనిస్తాం. హల్లెలూయా. ప్రైజులో మనకు అది కావాలి, ఇది కావాలి, ప్రైజులో ఆ పండగ కావాలి, ఈ పండగ కావాలి, ప్రైజులో బాహ్యమైన అనేక విషయాలు కావాలి. నీ జీవితం మాత్రం నీకు ఇష్టం వచ్చినట్టు నీవు ప్రైజులో గడిపినట్టయితే ప్రైజులో నీ యొక్క ఇష్టము అన్నీ కూడా దేవునికి సమర్పించుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మర్దనిస్తాం. వాళ్ళ ప్రైజులో లోకములో పనిచేయకూడదనో సంపాదించకూడదనో కాదు, దీని యొక్క మాట యొక్క అర్థం గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో దీనికి కాదు దాని యొక్క అర్థం అనేది. ప్రైజులో కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, తాగాలి అన్నీ, కానీ మన ముందు ఫస్ట్ ఛాన్స్ ఎవరికంటే ఇప్పుడు ఈ ఆవులే దూడ అబ్రహాం చెప్పలేదని కొడుకుని తీసుకెళ్ళిపోయి చేయలేదా? చేశాడంట. ప్రైజ్ హల్లెలూయా. తీసుకెళ్ళిపోయి యాగం చెప్పని చెప్పారు.
లోతు భార్య తీగి చూచారు. దేని గురించి? అక్కడ చాలా ఉంది, విడిచిపెట్టారు. ప్రైజ్లో దూడని విడిచిపెట్టారు. దూడ అంటే ప్రైజ్లో ఇష్టమైనది. గమనించండి, విడిచిపెట్టని విషయాలు గమనించండి. అది అక్కడ ఉంది. కానీ ప్రైజ్లో తిరిగి చూచారు, ఉప్పు స్తంభంగా మారిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట్లాడుతూ సమర్పణ కలిగి చిన్న ఉదాహరణ చెప్తాను. ఏం ఆలోచించాలి గమనించండి. అక్కడ మనము ఆలోచన చేసేవారంగా ఉండాలని మాట. ఎటువగా ప్రైజ్లో ఎన్ని నేను చేసే పని ఇలాగ అన్ని చాలా విషయాలు మన జీవితంలో ఉందని మాట. చాలా విషయాలని మాట గమనించండి. అంటే సమర్పించుకోలేక దేవునికి పూర్తి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేక ఉన్న పరిస్థితి అని మాట గమనించండి. దేవుడు కోరుతున్నారు, నీ వెంబడిస్తున్నావా? భారం నా మీద వేస్తున్నారే, పూర్తి భారం వేయండి. గమనించండి ప్రైజ్లో ఒకవేళ దేవుడు విడిపిస్తారేమో, ఎందుకంటే దేవునికి నీ మీద ప్రేమ, ప్రైజ్లో ఇష్టమే. నీ సమర్పణ బట్టి దేవుడు ఇష్టపెడతాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇటువంటి ఎన్నో విషయాలు మన జీవితంలో ఉండిపోతుంది. సమర్పించుకోలేని పరిస్థితి, నిద్ర సమర్పించుకోలేరు మనం. గమనించండి ప్రైజ్లో. అదేవిధంగా కొన్ని ప్రైజ్లో ప్రభు ప్రైజ్లో శిష్యులతో అడుగుతున్నారు, 1 గంట అయినా నాతో మెలుకా ఉండలేరా? నాతో సహకరించలేరా అని అడుగుతున్నారు. ప్రభు వచ్చి శిష్యులతో అడుగుతున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 గంట అయినా, 1 గడియలైనా నాతో ఉండలేరా అని అడుగుతున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం. వారి నిద్ర భారముతో ఉంది. గమనించండి. అంటే గమనించవలసిన విషయం, అంత బాధలో ప్రభు ఉండగా కొంచెం సహకరించడానికి, ప్రైజ్లో అదే కష్టం అనుభవించడానికి వీళ్ళు తీర్మానం చేసుకోలేదు. అదొక సమర్పణ. గమనించండి. క్రీస్తుతో పాటు చివరి నిమిషాల వరకు ప్రైజ్లో ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమని చెప్పిన పీతరు ఏం చెప్తున్నారంటే ప్రైజ్లో అక్కడ కూర్చొని నిద్రపోతున్నారని మరదలుస్తారు. ప్రైజ్లో ఏంటి? కష్టములో ఉన్న, బాధలో ఉన్న వారితో పాటు కొంచెంసేపు 1 గడి అయినా ఆ ప్రైజ్లో అది సమర్పణ. గమనించండి. బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, వారి నిమిత్తం కొంచెం ప్రార్థన చేద్దాం. వారితో ఇంటికెళ్ళి కొంచెంసేపు ప్రైజ్లో కొంతసేపు గడిపి వారిని బలపరుస్తాను. గమనించండి. ప్రైజ్లో వెళ్ళటం మంచిదే, బలపరచటం మంచిదే. ప్రైజ్లో చుట్టుపక్కల ఉన్న కార్యాలు కాడ అక్కడ మాట్లాడవలసింది. దేవుని స్తోత్రం. వారిని బలపరుస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇదన్నీ దేనికి భాగమండి? సమర్పణ. గమనించండి. సమర్పణ అని మాట గమనించండి. ఈ పగటి వేళ మనం దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అనేక ప్రైజ్లో దోడలు మన జీవితములు అడ్డంగా నిలబడుతుందని మాట. ప్రైజ్లో దేవుని యొక్క సమర్పణలో అక్కడ వెళ్ళింది. ప్రైజ్లో ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే మందసం తీసుకున్నారు. ఆ యొక్క బండిను ముక్కలుగా చేసి ఏం జరిగిందంటే ఈ ఆవును వధించి, గమనించండి, ఆవును వధించి ఏం చేశారు? ఈ యాగమర్పించారనమాట. ఏం చేశారండి? దహన బలిగా అర్పించిరి. లేవీలు యెహోవా మందసమును దించి ఉంచగా ఆ దినమున యెహోవాకు దహన బలులుగా అర్పించిన బలులను సమర్పించిరి. ఫిలిష్తీయులు ఐదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళారు. అంటే ప్రైజ్లో ఏం జరుగుతుందని చూడడానికి సర్దారులు కొంతమంది వచ్చారు. అన్ని చక్కగా జరిగింది అని తెలుసుకొని వారు వెళ్ళిపోయినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్లో ఇప్పుడు మందసం ఏమైంది? మందసం కూడా ప్రైజ్లో అగ్నిలో పడేశారా? లేదు. అది కూడా ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయంలో మొదటి 2 వాక్యం చదువుతాను. అంతటా వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందున్న అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై కుమారుడైన ఎలియాజరు ప్రతిష్ఠించి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మందసం తిరిగి వచ్చింది. ప్రైజ్లో ఎక్కడ తీసుకెళ్ళాలి? ప్రైజ్లో ఇంకా వేరే మార్గం లేదు. అక్కడ కొండ మీద అబీనాదాబు యొక్క ఇల్లు ఉంది. అక్కడ తాత్కాలికంగా అక్కడ పెడతామనుకున్నారు. తాత్కాలికంగా అక్కడ పెడతామని అనుకున్నారు. ప్రైజ్లో అక్కడ పెట్టడానికి అన్ని బందోబస్తు చేశారు.
అబీనాదాబు యొక్క కొడుకును ఏం చేశారంట? ప్రతిష్ఠించారు, పవిత్రపరచారు, శుద్ధి చేశారు. ప్లీజ్లో గమనించండి, చాలా ముఖ్యమైన విషయం గమనించండి. మనకిష్టం వచ్చినట్టు దేవునితో ఉన్న వ్యవహారం మనకిష్టం వచ్చినట్టు కాదు. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుస్తూ అక్కడ ఒక వ్యక్తిని ఏం చేశారు? దాని కొరకు మాత్రము, మళ్ళీ తనకి అంటే దాని అర్థం తన్ను సమర్పించుకున్నారు. సమర్పణ, ఆ యొక్క మందసం కాపాడుటకు. ప్రైజులో వేరే ఎవ్వరు ఎక్కడ వెళ్ళి దాన్ని ముట్టుకోవడానికి లేదు. గమనించండి, ఎవరు కూడా ప్రైజులో ఏదైనా దుమ్ము దొల్లు పట్టే దాన్ని తొడవడానికి లేదు. గమనించండి, ప్రైజులో ఏ పరిచర్య అక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా ఈ యొక్క వ్యక్తి తప్ప వేరొకరు చేయకూడదు. గమనించండి, ఆ దాని కొరకు సమర్పించుకున్నారు, దాని కొరకు ప్రతిష్ఠించారు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలమేనండి ప్రభువుని అంగీకరించటం అంటే ప్రతిష్ఠించటం అని మాట. ప్రభువుని అంగీకరించటం అంటే ఏంటిది? ప్రతిష్ఠించటం అని మాట. ప్రతిష్ఠిత వస్తు, నేను ప్రభువుకు చెందినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజులో. అందుకనే నేను పిల్లల్ని తీసుకుని ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని తీసుకుని ఏం చేస్తాము? ప్రతిష్ఠిస్తాం. అన్ని సంఘాలు జరగాలి, కానీ ఇక్కడ మాత్రం అది ఇక్కడ అంటే ప్రైజులో ఈ పాలు అది కనిపించటం లేదని మాట. ప్రభువు ఇచ్చిన బిడ్డను ఏం చేయాలి? తిరిగి ప్రభువుకు ప్రతిష్ఠించాలి. ప్రైజులో ప్రతిష్ఠించి ప్రభు మార్గములో నడిపించాలని మాట. అదే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని మాట. గమనించాలి, ఇక్కడ కూడా ఒక బాబుని ప్రతిష్ఠించి ఏం చేస్తున్నాం? దీనినే కాపాడుటకు, చూచుటకు ఏం చేశారంట? ప్రతిష్ఠించిరి. అందరూ ముట్టుకోవడానికి లేదు. గమనించండి, ప్రైజులో, హల్లెలూయా. అది కూడా గమనించండి, ఆ మందసం మోసే విషయం చాలా ప్రైజులో సీరియస్ అయిన విషయం అని మాట. మళ్ళీ ఇక్కడ నుండి ప్రైజులో ఆ దావీదు టైంలో ఇక్కడ నుండి ప్రైజులో మందసం తీసుకెళ్ళడానికి దావీదు ప్లాన్ చేశారు. ఆ తర్వాత చెప్తా. ప్లాన్ చేసినప్పుడు ప్రైజులో అది కూడా ఒక బండి తయారు చేశారు. గమనించండి, ఆ బండిని తయారు చేసి బండిలో పెట్టి తీసుకెళ్ళారంట. దారిలో ఆ ప్రైజులో ఉషా చనిపోయినట్టు. గమనించండి, ఉషకి దాన్ని ముట్టుకోవడానికి లేదు. అది మాత్రం కాదు, ఫిలిష్తీయులు బండి మీద పంపించినందున ఇశ్రాయేల్ ప్రజలు బండి మీద పంపించడానికి వీల్లేదు. గమనించండి, అందరూ వినండి ఆ మాట. ఫిలిష్తీయులు ఏం చేయవచ్చు? బండి మీద ఎక్కించి పంపిస్తారు, కానీ ఇశ్రాయేలుకి ఆ రూల్ లేదు అని గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అనేక మంది అడిగే ప్రశ్న ఇది, వారి చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, అది చేయటం లేదా? మనకు అది చేయడానికి ప్రైజులో ఆ యొక్క ఉపదేశం లేదు. గమనించండి, అనేక విషయం మనం చేయకూడదండి, కొందరు చేయవచ్చు. మీరు ప్రతిష్ఠితులైతే ప్రతిష్ఠించబడిన వ్యక్తులైతే, దేవుని కొరకు సమర్పించిన వారైతే మరలా విగ్రహం జ్యోతికి వెళ్ళకూడదు, మరలా విగ్రహ సంబంధమైన విషయాల మీదకు వెళ్ళకూడదు, మరలా ఆచారం వైపు వెళ్ళకూడదు. గమనించండి, ప్రైజులో మరలా క్రిబ్బు వైపు వెళ్ళకూడదు. గమనించండి, అలాగే ఎన్నెన్నో విషయాలు. మనం ప్రతిష్ఠిత జనము. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఫిలిష్తీయులు బండి మీద కదా పంపించారు, మనం కూడా కొత్త బండిని ఒకటి తయారు చేస్తామని చెప్పి బండి తయారు చేశారు. దాని మీద ప్రైజులో మందసం పెట్టుకున్నారు. ప్రైజులో అదేవిధంగా అది ప్రైజులో తోలి చేయదు, ప్రైజులో ఎద్దని. గమనించండి, దేవుడు ఒప్పుకోవటం లేదు. ప్రైజులో ఎద్దు ఒక కాలు జారింది, బండి పడిపోయింది. ఉష ఏం చేశారంటే పట్టుకున్నారు. అక్కడికక్కడే ఉష. ఇది చాలాసార్లు నేను చెప్పిన విషయం, అందుకని నేను ప్రైజులో అంటే గమనించవలసిన విషయము. ఇశ్రాయేల్ ప్రజలు మోయాలంటే ఎలాగా? మందసం మోసేది ఎలాగండి? యాజకులే మోయాలి. అది కూడా యాగము చేసి ప్రైజులో యాజకులు మోయాలంట. గమనించండి, ఆ తర్వాత మనం సమూయేలు గ్రంథములో తర్వాత చదువుతాం మనం, ఇప్పుడు కాదు. ప్రైజు అంటే ఇక్కడే అంటే ఆ దావీదు రాజు అయినప్పుడు గమనించండి, అప్పుడు తీసుకెళ్ళారనమాట. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా మనము ఎవరము? ప్రతిష్ఠిత జనం అని తెలుస్తుంది. ఈ ప్రతిష్ఠిత జనము ప్రైజులో అన్ని కార్యాలు చేయడానికి లేదు.
అందరూ చేసినట్టు కార్యాలు చేయడానికి లేదు. మీరు ప్రతిష్ఠించబడిన వారమైతే, మీకు దేవునికి నేను సమర్పించబడిన వారమైతే తప్పనిసరిగా కొన్ని విషయాలు నుండి దూరంగా ఉండవలసిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మాత్రమే సమర్పణ పూర్తి అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఏం పూర్తి అవుతుందండి? సమర్పణ పూర్తి అవుతుంది. ఆ యొక్క సమర్పించబడిన ఒక జీవితము మీద ప్రైజులో దేవుడు ప్రేమిస్తున్నారు. అదేవిధంగా అనేక కార్యములు వారి కొరకు చేసేవాడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి కూడా 7వ అధ్యాయం మొదటి 2 వాక్యం చదవండి. అందట వచ్చి యెహోవా మందసము తీసుకుపోయి కొండమంది ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. తర్వాత మందసం కిరీటంలో నుండి కాలము 20 సంవత్సరములు ఆయను ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుండగా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను చాలండి. ప్రైజ్లో అందరూ 20 సంవత్సరం వరకు అక్కడే ఉండిపోయిందని మాట. ప్రజల మధ్యలో, పాళ్యం మధ్యలో, వారి మధ్యలో ప్రైజులో అయ్యేం లేదు, మందసము లేదు. మందసము లేక ప్రజలు కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఇష్టం వచ్చినట్టు. అదే ఆ మాట చదవండి ఒకసారి. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింపగా దుఃఖించుచుండగా అప్పుడు సమూయేలుకి ఒక ఉద్యమం వచ్చింది. గమనించండి. అంటే ఇశ్రాయేలు మందసం పాటించటం లేదు, మందసం వారి మధ్యలో లేదు, అది ఎక్కడో ఉంది. గమనించండి. మందసం ఎప్పుడు కూడా యెరూషలేములో లేకపోతే దాని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలములో ఉంది. మందిరం వారు ఆ మందసం వారి మధ్యలో ఉండే వారికి ఆశీర్వాదం విడుదలని మడదనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. 20 సంవత్సరము అక్కడే ఉండిపోయింది. ప్రజలకు ఇష్టమైన రీతిలో ప్రజలు మందసం లేదు అంటే, వాక్యం లేదు అంటే ప్రైజులు వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు, వాక్యము దేవుడు మనకు అనుగ్రహించారు. వాక్యానుసారం జీవించడానికి కనుక దాని కొరకు మమ్మల్ని సమర్పించటం తప్ప ప్రైజులు మనకి ఇష్టం వచ్చినట్టు కాదు. కానీ ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో సమర్పణ ఎటువంటిది స్తోత్రం. హల్లెలూయా. సమర్పణ ఎటువంటిది అంటే మొదటి స్థానం దేవునికి మనము ఇస్తామా, సమర్పిస్తామా? మన సమయం కానివ్వండి, మన ఆరోగ్యం కానివ్వండి, లేకపోతే మన యొక్క ప్రైజులు గమనించండి, సౌకర్యాలు కానివ్వండి, అదేవిధంగా మన యొక్క ప్రైజులు డబ్బు కానివ్వండి, ఏదైనప్పుడు కూడా గమనించండి. ప్రైజులో ఫస్ట్ దేవునికి ఆయాసకరమైన ఏదైనా ఉండటైతే దానిని మనం పక్కన పెట్టే వారంగా ఉండాలి. దేవునికి ఇష్టమైనది ఏదైనా మనం ప్రైజులో వాడినట్టయితే అది వాడకూడదని మాట. దేవునికి ఇష్టమైన మార్గములో మనం నడిచినట్టయితే ఆ మార్గం తప్పి సరి అయిన మార్గములో మనము నడిచే వారంగా ఉండాలి. యెహోవా మార్గములో మనం నడిచే వారంగా ఉండాలి. ప్రైజులో రాజ్య మార్గములో చక్కగా దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అదే అండి రాజ్యమార్గం అంటే ఏంటి? హైవే అంతే కదా, ప్రజెంట్ హైవే అనమాట. ప్రైస్లో ట్రాఫిక్ ఉంది, బాగా ట్రాఫిక్ ఉంది. గమనించండి. ప్రైస్లో బండి నడిపించినప్పుడు హైవే అయితే ప్రైస్లో పెద్దగా మనం పట్టించుకోము. ప్రైస్లో వెళ్ళిపోతాం. స్పీడ్ కానివ్వండి, అటు ఇటు వెళ్ళే విషయం కానివ్వండి, అంతే కదా. నారో వే అయితే ఎంత జాగ్రత్తగా వింటారు, చూస్తారు. విశాలమైన రోడ్ అయితే జాగ్రత్తగా అక్కడ తక్కువ ఉండ. గమనించండి. ప్రైస్లో రాజమార్గం ఇది ఏం రాసింది అక్కడ? రాజ్య మార్గములో అంటే డిసిప్లిన్డ్ వే అని మాట. గమనించు. హల్లెలూయా. ప్రైజ్. రాజ్య మార్గములో చక్కగా పోవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అంటే చక్కగా డిసిప్లిన్గా ఉండి ముందుకు సాగటం అని మాట. నారో వే, ప్రభు కూడా అదే చెప్పారు. విశాల మార్గములో నడవమాకండి ఏంటి, ఇరుకు మార్గములో నడవండి, చక్కగా ఉంటుంది. అటు ఇటు వెళ్ళడానికి
ఛాన్స్ లేదు. అదే చాలా ఎక్కువ. అటు ఇటు వెళ్ళటం, ప్రైజులో మార్గం తప్పి తిరగటం. విశాల మార్గం అంటే మన మార్గం అంటే ప్రైజులో సమర్పణ లేదు అంటే విశాల మార్గమే, మనకిష్టమే, మన ఇష్టమే ప్రైజులో. అందుచేత ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో ఉండగా సమర్పణ గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఎంతవరకు ప్రైజులో మనము సమర్పణ కలిగి మనం ఉన్నాం తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజులో మనం ఆలోచిస్తామండి. పూర్ణ సమర్పణ దేవుడు కోరుతున్నారు. ప్రైజులో ఉపేక్షిస్తామండి. త్యాగం చేయవలసిన త్యాగం చేద్దామండి. దేవుని కొరకని యొక్క ఆలోచన కలిగి దేవుని కొరకు నిలబెడతామండి. స్తోత్రం. ప్రైజులు కొంచెం కష్టమే. ఉదయం చెప్పాను అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయంలో ఆ యొక్క 2 కొరింథీ 11వ అధ్యాయంలో తను అనుభవించిన కష్టాలు, ప్రైజులో ఎన్నో కష్టాలు అదన్నీ అక్కడ రాసి ఉంది. దేని బట్టి? సమర్పణని బట్టి. దేని బట్టి అండి? సమర్పణని బట్టి. గమనించండి ప్రైజులో సమర్పణని బట్టి కష్టాలు అనుభవించారు అంటే దేవుని యొక్క ప్రేమని బట్టి గమనిస్తావు. నిన్ను రక్షించారండి, ఈ స్థాయిలో దేవుడు ఉంచారండి. ఆ ప్రేమ యొక్క లోతేండో వెడల్పేండో ఎత్తేండో అని మనం గ్రహించి దేవునికి ఇష్టలుగా మనం జీవించే వారంగా ఉండాలి. దాని కొరకు మన జీవితమును సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. అందరూ కూడా తల్లుంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. ప్రైజులో ఒక క్షణం మనం ఆలోచన చేద్దామండి. ప్రభువా నీకే వందనములు, స్తోత్రం. ప్రార్థన చేద్దామండి. ప్రభువా అనేక మారులు ప్రైజులో మా ఇష్ట ప్రకారం మేము నడుస్తూ ఉన్నాం. నీవండే ఇష్టమే, కానీ మాకు మా ఇష్టము మా యొక్క ప్రైజులో కార్యములు మాకు చాలా ముఖ్యంగా మేము ఎంచుకొని పోయే పరిస్థితి నుండి ఒక విడుదల ఇచ్చి ప్రభువా హల్లెలూయా సమయము ఆరోగ్యము లేకపోతే ప్రైజులో మాకు ఇష్టమైనది అన్నీ కూడా నీకు విడిచిపెట్టడానికి వాళ్ళ కృప సమర్పణ కలిగి ఉండడానికి కృపను కలిగించాను. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడుదల కారణంగా నిలబడి కార్యాలు నీవు సమర్పిస్తూ దేవునికి ఆ రాజమార్గంలో చక్కగా పోవచ్చు. ప్రైజులో దోడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మందసం మోయడానికి నన్ను ఏర్పాటు చేశారు కనుక ఆ మందసం చేర్చవలసిన చోటుకి చేరాలి. ప్రైజులో మనకి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం వైపు చూస్తూ విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవారు. యేసు వైపు చూచు పరుగు మందములో ముందుకు సాగేవారంగా ఉండాలి. అందరూ చేసేది మనం చేయడానికి లేదండి. అందరూ చేస్తున్నారు కానీ నేనే చేస్తాను కాదు. ప్రతిష్ఠించబడిన జనము, హల్లెలూయా స్తోత్రము. ప్రతిష్ఠించబడిన జనము అన్ని చేయడానికి లేదు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాం. ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తోత్రం. బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభా పూర్ణ సమర్పణ మేము కలిగి ఉండడానికి కొన్ని విషయంలో మాకు ప్రైజులో హల్లెలూయా సమర్పించుకోలేని పరిస్థితి ప్రభువా వెనక్కి లాగే పరిస్థితి నుండి ప్రభువా హల్లెలూయా స్తోత్రము మేము ప్రతిష్ఠించబడిన వారమని ఎరిగి దుప్పటి మా మీద పడిందని ఎరిగి ప్రభువా పూర్తి సమర్పణతో ముందుకు సాగే కృపను గురించి ప్రతి ఒక్కరిని నీ చేతకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన కానికి అదే సంభాగం నీ చేతకు అప్పగిస్తున్నాం. ప్రతిఫలం కూడా వానికి దయచేయండి. మిషనరీ వర్క్ కోసం కూడా ఈ కాணிక వాడబడుతుండగా ప్రభువా నీ ప్రతిఫలం ఇచ్చి రెట్టింపు ప్రతిఫలం ఇచ్చి నడిపించి నీవే మహిమ పొందుమని నీకే వందనాలు చెల్లిస్తున్నాం. దీవించమని చిన్న ప్రార్థన ప్రభువా యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి అని దేవుని ప్రేమ సగ కృపా పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు సదాకాలంతోడే ఉండనే గాక. యేసు రక్తమే ఆమేన్. అందరికీ వందనాలు.